అందరికీ నమస్కారం అండి. ఆధునిక కవయిత్రులం మేమై అందనంతా ఎత్తుకు ఎదగాలని చిన్ని ఆశ. ఆధునిక భావాలతో ప్రజలందరినీ మెప్పించాలని అవని బిడ్డలకు ఆసు కవయిత్రులుగా, ఆధునిక కవయిత్రులుగా ఎదగాలని చిన్ని ఆశ. ఆకాశమంతా ఎత్తుకు ఎదగాలని, అందాల తారలు తాకాలని చిన్ని ఆశ ఆధునిక కవయిత్రులకు. ప్రజలందరినీ మరిపించాలని మా కవి భావజాలంతో, అక్షరాలతో ఆదర్శ నేతలందరినీ అలరింప చేయాలని చిన్ని ఆశ. ఆ దేవుళ్లను మెప్పించాలని, ఈ దేవతలను మా అక్షరాలతో అర్చన చేయాలని ఆధునిక కవయిత్రులమై అందనంతా ఎత్తుకు ఎదగాలని చిన్ని ఆశ. ఆ దేవుళ్ళ దీవెనలు ఉంటే, ఈ దేవతల ఆశీస్సులు ఉంటే దేదీప్యమానమై వెలుగుతుంది మా కవిత్వం. అందనంతా ఎత్తుకు ఎదగాలని ఆధునిక కవయిత్రులమై ఆనాటి అన్నమయ్య, తిక్కన, వేమన, ఎర్రాప్రగడ, జాష్వా గారి అడుగుజాడలలో నడవాలని, ఆరుద్ర, సినేర కవిభావజాలంతో ప్రజలందరినీ అలరింపచేయాలని చిన్ని ఆశ ఆధునిక కవయిత్రులకు. అంటుంది మాధవి, సహజ కవయిత్రి, గుంటూరు. ఇది ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడేటప్పుడు ఆధునిక కవయిత్రి అంటే భయం లేదా అంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ చెప్పటం జరిగిందండి. ఆ ఒక్క మాట పట్టుకొని నేను ఈ కవిత్వం అంటే భావితరాలు కూడా ఆధునిక కవులుగా రావాలని, వాళ్ళ ఆశలు ఎలా ఉన్నాయి అనేదాన్ని చెప్పాను. కవులను ప్రోత్సహించండి. కవితా ప్రపంచాన్ని ఒకసారి మీరు తాకి చూడండి. అది ఎంత అందమో, ఎంత ఆనందమో, ఎంత ప్రజలని ఎన్ని గీతాలు, వేల గీతాలు సినిమా కవులు రాస్తున్నారో మన వాళ్ళందరూ కూడా. రాజకీయ నాయకులకు కానీ, పాటలు కానీ, ఇట్లా లేడీస్లో తక్కువ మంది ఉన్నారు కవులు. రాసే వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని ప్రోత్సహించండి అని ఈనాటి పాలకులకు, కళాకారుల్ని పెట్టిన పార్టీ కాబట్టి కళాకారులకు పెద్దపీట వేయమనమని. దుర్మార్గుడు పాలనలో కళాకారులు కన్నీళ్లు పాలయ్యారు కాబట్టి ప్రజా కవయిత్రిగా, సహజ కవయిత్రిగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇది రాయలేదని ఇలా వచ్చింది స్పాట్, అలా చెప్పేశారు మీ అందరికి కూడా. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.